40 కోట్లు. హ్మ్. ఎవరిని? వివేకానంద రెడ్డి దంపతికి 40 కోట్ల సుపారీ అని హ్మ్. ఏదో చెప్పారు. తర్వాత దీని వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు. నేను చాలా అవును. చాలా సార్లు ప్లాట్‌ఫార్మ్స్, చాలా చెప్పారు. ఛానెల్స్ చెప్పా. ఎవరు వెనక ఉండి ఇదంతా నడిపించారు సీబీఐ వాళ్ళని. ఎందుకంటే మరి ఇంత పిచ్చిగా ఎవరు చేయరు కదా సీబీఐ వాళ్ళు. ఓకే. సీబీఐ అంటే హ్మ్. చాలా అత్యున్నతమైన ప్రమాణాలతో ఇన్వెస్టిగేషన్ చేసే సంస్థ. హ్మ్. ఆ టైంలో 25/5/2021 నుండి 25/5/2023 వరకు ఉన్న సుబోధ్ కుమార్ జైస్వాల్ డైరెక్టర్ ఉన్న టైంలోనే ఇవన్నీ జరిగినాయి. ఓకే. మీరు గమనించారో లేదో? లాస్ట్‌కు ఆయన 2 రోజులకు రిటైర్ అయితారనంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపాలని చాలా ప్రయత్నం చేశారు. అవును. లక్కీగా తెలంగాణ హైకోర్టు గౌరవ బెయిల్ హైకోర్టు ఇచ్చింది. వారు హ్మ్. బెయిల్ ఇచ్చారు. దాంట్లోన ఇన్ డీటెయిల్ బెయిల్ ఇయ్యడంలో కూడా ఇన్ డీటెయిల్ మీరు ఇన్ని లకునాలున్నాయి మీ ఇన్వెస్టిగేషన్‌లో అని 15 16 లకునాలు చెప్పేసి హ్మ్. ఆ! బెయిల్ ఇచ్చారు. ఓకే. అసలు నమ్మదగ్గంగా లేదు. మీ స్టోరీ నమ్మదగ్గంగా లేదని. బేసిక్‌గా రేపు రేపు రాసే జడ్జిమెంట్‌లో కూడా అవే పాయింట్లే ఉంటాయి. కొత్తవేం ఉండవు. ఓకే. ఓకే. ఈ చార్జ్ షీట్ ఏసే ముందు గాని, అవినాష్ రెడ్డికి చార్జ్ షీట్ ఏసే ముందు గాని, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మీద చార్జ్ షీట్ ఏసంటే, ఆ ఫస్ట్ సప్లిమెంటరీ, సెకండ్ సప్లిమెంటరీ చార్జ్ షీట్లు ఏసే ముందర సీబీఐ వాళ్ళు ప్రతి రాయిని తిప్పేశారు. ఇది ఓకే. మనీ ట్రయల్ ఏమన్నా ఇది 40 కోట్ల మనీ ట్రయల్ ఎక్కడన్నా జరిగిందా ముద్దాయిల నుంచి? శివశంకర్ రెడ్డి నుండి ఎర్రగంగిరెడ్డి గాని, ఎర్రగంగిరెడ్డి నుండి ముద్దాయిలకు గాని ఎక్కడైనా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగిందా అని ఒక ఆహ్, దస్తగిరి ఒప్పుకోలు స్టేట్మెంట్ తప్పిస్తే, ఎక్కడ గాని వాళ్ళు ప్రతిదీ వెరిఫై చేశారు సీబీఐ వాళ్ళు. ఎంతమంది సుమారుగా 50, 20 మంది ఉన్నారు. ఆ ఆ కేసు టీమ్‌లో. ఇన్వెస్టిగేషన్‌లో అప్పుడు. హుహు. కడపలోనే క్యాంప్ చేసి వాళ్ళకు ఏ బ్యాంక్‌కి అడిగినా కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవును. ఏ లాకర్ ఓపెన్ చేయమంటే ఆ లాకర్ ఓపెన్ చేశారు. ఏది ఒక్క పైసా కూడా ఈ మనీ ట్రయల్ జరిగింది. ఈ 40 కోట్ల గురించి ఇసుమంత ఒక పైసా గురించి కూడా వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఓకే. అది అబద్ధము కాబట్టి. అది అబద్ధము ఒక కుక్డ్ అప్ స్టోరీ కాబట్టి ఏం చేయలేకపోయారు.